ఇందాక హెడ్జ్ లోషన్ గురించి ఎట్లా అనుకున్నాము, జ్యూరీ అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ శేషయ్య గారు వాళ్ళ యూనివర్సిటీలో కొత్తగా ఇత్తనం. జ్యూరీ అంటే ఎక్కడైతే నీడ, ఇప్పుడు మనకి పొలం వృధా కాకుండా, అది నష్టపోకుండా పామాయిలు, మామిడి, అంటే ఇది ఎండలో అలాగే నీడలో కూడా పామాయిలు, మామిడి, కొబ్బరి అన్ని తోటల్లో కూడా ఆ ప్రాంతాల్లో మధ్యలో వేసుకుంటే ఎండ నీడలో కూడా పెరిగేటువంటి లక్షణాలు ఉన్నటువంటి జ్యూరీ గ్రాస్ మేము యూనివర్సిటీ వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుని ప్రాక్టికల్గా ఇక్కడ డాక్టర్ గారు చేసిన విత్తనాలు జిమ్మి నారు పెంచి, ఆ నారు పెంచి నారు తీసుకొచ్చి ఈ ప్రతి కూడా ఒక్కొక్క కణం దీన్ని తీసుకుని ప్రతి ఒక్కొక్క దాన్ని కనుక నాటుకుని వెళ్తే కొంత గ్యాప్ పెట్టి నాటుకుంటా వెళితే శుభ్రంగా బ్రహ్మాండంగా కావలసినటువంటి ఏదైతే సూపర్ నైపర్లో ఉన్న లక్షణాల కంటే ప్రోటీన్స్ ఇంకా కొన్ని అధికంగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జ్యూరీ గ్రాస్ను కూడా మా ఉద్దేశం తోటల మధ్యలో జ్యూరీ గ్రాస్ను కూడా పెంచుకోగలిగితే రైతుకి ఎక్కడా కూడా భూమి నష్టం లేకుండా అంత పంటగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూరీ గ్రాస్ పెరగడం వలన మేము కూడా ఈ బయట విత్తనాలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ఇక్కడే ఒక ప్లాన్ ఇచ్చేసి ఇక్కడ జ్యూరీ గ్రాస్ని పెంచి మా చుట్టుపక్కల ఒక ప్రాక్టికల్గా పైన 20 ఎకరాల్లో నర్సరీని పెంచుదాం అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ నర్సరీని పెంచి కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లా ఉన్నటువంటి మెట్ట ప్రాంతాల్లో ఏదైతే పామాయిలు, మామిడి, కొబ్బరి, ఈ కోకో ఈ తోటల్లో వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తే ఆ రైతులకి హెడ్జ్ లోషన్, జ్యూరీ ఈ రెండు కూడా మామిడి తోటలో, పామాయిల తోటలోనే వేసేసుకుంటే బ్రహ్మాండంగా అక్కడ ఎక్కడ పొలంలో లాస్ ఉండదు. వాళ్ళు కావాలితే ఇంకేదన్నా కావాలంటే ఇప్పుడు సెంటు 600-700 చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు. అదే పామాయిల్ రైతు కనుక ఆడి చేలో వేసుకుని అమ్మితే ఈ సెంటు 200-300 ఇచ్చేయచ్చు. బయట కావాల్సిన వాళ్ళు, పొలం లేనాళ్ళు, అవకాశం లేనాళ్ళు శుభ్రంగా సెంటు 200-300 ఆ రైతుకి ఆదాయం వస్తుంది. యాక్చువల్గా ఇది కూడా బ్రహ్మాండంగా సూపర్ నైపర్ ఏదైతే 150 టన్నులు వస్తుందో ఇది కూడా 100 టన్నులు పైగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రైతుకి ఎక్కడ పొలం నష్టం లేదు. కాబట్టి సెంటు 200-300కి 600 కొనుక్కునే బదులు ఆ భూమి లేని రైతులకి చిన్నకారడికి 200-350 రూపాయలకి కూడా ఇచ్చేయడానికి ఉన్నటువంటి పరిస్థితుల వలన ఈ జ్యూరీ గ్రాస్ని పెంచుతున్నాం. ఈ జ్యూరీ గ్రాస్ వలన ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఉద్దేశం ఏదైతే రైతుకి ఖర్చు తగ్గించాలనుకుంటున్నామో అవకాశం ఉన్నటువంటి మెరుగైనటువంటి వంగడాలను విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ హెడ్జ్ లోషన్, ఈ జ్యూరీ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కూడా ఈ జ్యూరీని వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణా మెట్ట ప్రాంతం వీటన్నిటికి కూడా జ్యూరీని అందజేసి ఆ రైతులకు అందజేస్తే పాడి పొలాలు లేనటువంటి వాళ్ళు కూడా తక్కువ రేటుకి సెంటు 200కి వస్తే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జ్యూరీని కూడా పెంచుతున్నాం. భవిష్యత్తులో హెడ్జ్ లోషన్, జ్యూరీ ఈ రెండింటిని కూడా చేసి భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో కూడా పెరిగే విధంగా ఇంకా కావాల్సి మేము డెట్టా ప్రాంతంలో అవకాశం లేకపోతే భవిష్యత్తులో కొంత ప్రాంతాన్ని కూడా లీజుకు తీసుకుని ఆ రైతులకు కూడా గ్రామాల్లో ఏ రకంగా అందజేయాలి ప్లాన్ చేస్తున్నాం. అది చిల్లింగ్ సెంటర్ వారీగా కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని మేము ఇవాళ కొన్ని ప్లాంట్లో నర్సరీలు పెట్టడం, అట్లా కాకుండా కొంత పొలం తీసుకుని గడ్డి కూడా సప్లై చేయటం. ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ కింద మన ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఆలోచనల మేరకు ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి మొన్న వెటర్నరీ హాస్టల్స్ ఏ రకంగా పెట్టారో మేము కూడా ఈ పశుగ్రాసాన్ని పెంచుకునే వాళ్ళకి కూడా ఎకరానికి ఖర్చుల కింద 27-28 వేలు ఇస్తున్నారు. అంటే మంచి ఆలోచన, మంచి పరిణామం. అది కూడా కనుక కొంత ఖర్చులకి చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించేది మంచి కార్యక్రమం. దీన్ని కూడా రైతులను ఉపయోగించుకోవాలి. మీరు కూడా పొలాలు మీరు ఏదైతే ఎకరానికి 25 సెంట్ అయినా సరే మీ 25 సెంట్ని సంబంధిత విఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లోడ్ చేయించుకోండి. ఆ 25 సెంట్లకు కావాల్సినటువంటి ఏదైతే ఎకరానికి 27-28 వేలు ఉంటుందో ఆ దామాషా ప్రకారం ఖర్చులు కూడా మీకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మనం పాడి రైతుకి ఇవన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తే పాడి పశువు ఇచ్చి మేపటం, గొడ్డను పేడకళ్ళు, పాలు, చాకరీ ఇవన్నీ మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా కలిసి ప్రభుత్వాలు, యూనియన్ను, ఆధునికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కనుక ప్రోపకాండ చేసి రైతుల దగ్గర తీసుకెళ్ళి ఆ రైతులు కనుక చేస్తే భవిష్యత్తులో పాడి పరిశ్రమ ఎప్పుడు కూడా వ్యవసాయానికి పాడి అనేది చేదోడు వాదోడు. ఇవాళ ఇదే జ్యూరీ గ్రాస్ కనుక గ్రామాల్లో పామాయిల్ కానీ మామిడి తోటలు కానీ వేస్తే శుభ్రంగా ఇది ఆర్గానిక్ కూడా అవుతుంది. ఆ పేడ, ఆ ఎరువులన్నింటిలో పొలాలు ఉండాలి. ఇవాళ శుభ్రంగా 4-5 గేదెలు 5 గేదెలు పెంచుకోవచ్చు. అది ఇవాళ ఆర్గానిక్. ఇవాళ రోగాలు బారిపడి జనం చచ్చిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ శుభ్రంగా ఆ పామాయిల్ తీయాలని 4-5 గేదెలను పెట్టుకుంటే సంబంధించిన ఎక్కడ ఖాళీ లేకుండా గ్రాస్ వేసుకోవచ్చు.
శుభ్రంగా పేడ ఎరువు, ఆ ఎరువులు సేంద్రియ శుభ్రంగా పేడ యూరిన్ ద్వారా మనము మూత్రం ద్వారానే ఇప్పుడు నాది ఉంది. ఆ 10 ఎకరాల పామాయిల్లో కూడా నేను 6 ఏళ్ళ నుంచి ఒక ఎరువులు కట్టేయాల. మొత్తం సేంద్రియ వ్యవసాయంతోనే ఈ పూల మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, పామాయిల్ తోటకు కానీ మొత్తం ₹1 ఖర్చు పెట్టకుండా శుభ్రంగా పాడి మీద వచ్చే యూరిన్ పేడ ద్వారానే చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ ఇటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఫస్ట్ ఇంట్లో చేలో 2-3 గేదెలు పెట్టుకుంటే 4-5 కూరగాయ మొక్కలు, 4-5 పళ్ళ మొక్కలు వేసుకుంటే ముందర ఈ లక్షల కోట్ల రూపాయల హాస్పిటల్కి పోయే బాధ్యత తప్పించుకుంటాం. ముందర ప్రప్రదంగా అసలు మీరు ముందర మన జీవన మనుగడలో మన ప్రధానమైనటువంటి అంశం మీరు మీ చేలో 4 బెండకాయ మొక్కలు, 4 టమాటా మొక్కలు, 4 ఆకుకూరలు కనుక వేసుకుని 2 పళ్ళ మొక్కలు వేసుకుంటే ఏది తింటే ఏది విషపూర్తి భయం వేసేటువంటి పరిస్థితుల్లో ఇది ప్రప్రథమంగా ఆరోగ్యానికి క్షేమమైంది. దీనికి కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా పాడి పశువు మీకు అందజేస్తూ ఉంది. దాన్ని మీరు కనుక ఈ జ్యూరీ గ్రాసు, ఈ హెజ్జిలోసన్ లాంటివి కనుక చేలో వేసుకుని శుభ్రంగా గేదెలను మేపుకుని ఆ పేడ యూరిన్ వాటి ద్వారా పెంచుకోగలిగితే ఫస్ట్ మీ ఆరోగ్యంగా మీరు 100 ఏళ్ళు బతుకుతారు. మనం లక్షలు ఖర్చు పెట్టే బాధ తప్పుద్ది. గ్రామాల్లో పాడి అభివృద్ధి అందుద్ది. మీకు చేతికి వచ్చే ₹2 అన్ని కుటుంబాలకు కూడా చేదోడు బాదోడు అవుతుంది. నీ తోటి రైతులకు కూడా భూమి లేని వాళ్ళకి సప్లై చేసేటువంటి పరిస్థితి కూడా రైతు ఎప్పుడు కూడా తన పక్కన నలుగురికి సహాయపడతాడు. ఇది చేయగలిగితే భవిష్యత్తులో కౌలు చిన్న భూమి లేని వాళ్ళకి కూడా చాలా తక్కువ రేటు కనుక అందజేయగలిగితే వాళ్ళు కూడా 2 గేదెలు పెట్టుకుని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ప్రయాణం చేయాలని మా ఆలోచన. ఈ రకంగా ఖచ్చితంగా 2-3 ఏళ్లలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రయాణాన్ని పూర్తిగా మేము హై ఎల్డర్ 7 ఎట్టా పూర్తిగా వెళ్ళగలిగాము. భవిష్యత్తులో జ్యూరీ, హెజ్జిలోసన్ అట్టా కూడా ఉభయ కృష్ణా జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ మా ప్రాంత రైతులందరికీ కూడా ఈ అందజేసే కార్యక్రమాన్ని మేమే చేయాలి. అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత, అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత.